ప్రతి నెల ఫస్ట్ కి మొబైల్లో సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ వచ్చినప్పుడు మనమంతా చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం కదా. కానీ అదే 10th కి వచ్చేసరికి అకౌంట్ ఖాళీ, జేబులో ఒక్క పైసా ఉండదు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులు అసలు ఎక్కడికి పోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇలా కేవలం సాలరీ మీద బతకడం వల్ల మనకి ఫినాన్షియల్ స్ట్రెస్ మాత్రమే కాదు, మన హెల్త్ మీద కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ ఫినాన్షియల్ కష్టాల నుంచి బయటపడే దారేంటో తెలుసా? దీని గురించి వరల్డ్ ఫేమస్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అండ్ ఆథర్ రాబర్ట్ కియోసాకి కొన్ని సీక్రెట్ మంత్రాలు చెప్పారు. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా పేరు కౌసల్య, యూర్ వాచింగ్ బాస్వాలా. రాబర్ట్ కియోసాకి ఏం చెప్తున్నారు అంటే, మనమంతా ఒక ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోయాం. అంటే ఏంటి అనుకుంటున్నారా? సాలరీ తీసుకోవడం, బిల్స్ కట్టడం, మంత్ ఎండ్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీ కోసం కష్టపడి పనిచేయడం. ఈ సైకిల్ నుంచి మనం బయటపడకపోతే లైఫ్ లాంగ్ డబ్బుల కోసం బానిసల్లా బతకాల్సిందే. ఈ రేస్ నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక మార్గం ఫినాన్షియల్ ఫ్రీడమ్. అసలు ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో ఫస్ట్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ప్రతి నెల సాలరీ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు పని చేసినా చేయకపోయినా మీ రోజువారీ ఖర్చులని భరించే అంత ఇన్కమ్ లేదా అసెట్స్ మీ దగ్గర ఉండాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మీరు డబ్బుల కోసం పని చేయడం కాదు, మీ డబ్బులే మీకోసం పని చేయాలి. దాన్నే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఇది కేవలం అదృష్టంతో వచ్చేది కాదు. ఫినాన్సెస్ గురించి నేర్చుకుని కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని ఎలా సాధించాలి అని కియోసాకి 5 మంత్రాస్ చెప్పారు. ఫస్ట్ మంత్ర, అసెట్ మరియు లయబిలిటీ మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలి అంటే, అసెట్ అంటే మీరు యాక్టివ్ గా వర్క్ చేయకపోయినా కూడా మీ జేబులోకి డబ్బు తెచ్చి పెట్టేది. అంటే ఇది ఇన్కమ్ జనరేట్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ కి ఇచ్చిన ఇల్లు, డివిడెండ్ ఇచ్చే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, లేదా మీ ఆబ్సెన్స్ లో కూడా నడిచే బిజినెస్. మీరు అక్కడ ఫిజికల్ గా ఉండకపోయినా కూడా అవి మీకోసం డబ్బు సంపాదిస్తాయి. కానీ లయబిలిటీ అంటే మీ జేబులో నుంచి రెగ్యులర్ గా డబ్బు తీసుకుపోయేది. ఇన్కమ్ జనరేట్ చేయకపోగా ఎక్స్పెన్సెస్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవసరం లేని పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ యూస్, లగ్జరీ కార్ ఈఎంఐస్, లేదా ప్రెస్టేజ్ కోసం తీసుకునే గ్యాడ్జెట్. ఇవన్నీ స్టేటస్ చూపించడానికి బానే ఉంటాయి, కానీ మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని స్లోగా తగ్గించేస్తాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, లయబిలిటీస్ ని అసెట్ అని అనుకుంటారు. నా దగ్గర ఓన్ హౌస్ ఉంది, కార్ ఉంది అని ప్రౌడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అవి ఈఎంఐ రూపంలో డబ్బులు తీసుకుంటూనే ఉంటాయి. అవి నిజంగా అసెట్ కాదు, అవి మనకి ఒక బర్డెన్ లాంటిది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీరు నిజంగా రిచ్ అవ్వాలి అనుకుంటే ముందు అసెట్స్ ని బిల్డ్ చేయండి. ఇన్కమ్ జనరేట్ చేసే వస్తువులను కొనండి, లయబిలిటీస్ ని కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే రిచ్ పీపుల్ ముందు అసెట్స్ ని కొంటారు, తర్వాత లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ గురించి ఆలోచిస్తారు. సెకండ్ మంత్రం, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీకు మీరే పే చేసుకోవడం. మనలో చాలా మంది సాలరీ వచ్చిన వెంటనే ఏం చేస్తాం? ఫస్ట్ ఈఎంఐ పే చేస్తాం, రెంట్, కరెంట్ బిల్, క్రెడిట్ కార్డ్, ఇలా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ పోతాం. మంత్ ఎండింగ్ కి మిగిలిందెంత? ఆల్మోస్ట్ జీరో. అప్పుడు నెక్స్ట్ మంత్ నుండి సేవ్ చేస్తా అని మనకి మనమే సర్ది చెప్పుకుంటాం. బట్ నెక్స్ట్ మంత్ కూడా అదే స్టోరీ రిపీట్ అవుతుంది. కానీ రాబర్ట్ కియోసాకి చెప్పింది కంప్లీట్లీ రివర్స్ లాజిక్. ఆయన కాన్సెప్ట్ సింపుల్. అందరికీ బిల్స్ పే చేయడానికన్నా ముందు మీ ఫ్యూచర్ కి పే చేయండి. అంటే సపోజ్ మీ శాలరీ ఒక 50,000 అనుకుందాం. శాలరీ వచ్చిన వెంటనే మినిమం ఒక 10 to 20%, అంటే ఒక 5,000 నుండి 10,000 వరకు సెపరేట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. దానిని అస్సలు టచ్ చేయకండి. అది మీ ఇన్వెస్ట్మెంట్ మనీ. ఎస్ఐపిలో పెట్టండి, మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, లేదా ఆర్డి ఓపెన్ చేయండి, లేదా స్మాల్ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మిగిలిన డబ్బుతో మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఇప్పుడే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎలా సేవ్ చేయాలని డౌట్ వస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, మన దగ్గర ఎంత అమౌంట్ మిగిలితే దానితోనే మనం అడ్జస్ట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, సాలరీ ఒక 50,000 మొత్తం మన దగ్గర ఉంది అనుకుందాం, అది మొత్తం స్పెండ్ చేసేస్తాం. కానీ 40,000 మాత్రమే మన దగ్గర ఉన్నాయంటే సమ్హౌ దానితోనే మేనేజ్ చేసేస్తాం. మన లైఫ్ స్టైల్ ఆటోమేటికలీ అడ్జస్ట్ అయిపోతుంది. ఇది ఒక స్మాల్ హ్యాబిట్ లాగా కనిపించిన లాంగ్ టర్మ్ లో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ప్రతి మంత్ 8,000 ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత అది లక్షల్లో ఉండొచ్చు, రిటర్న్స్ తో కలిపి. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా, జాబ్ చేంజ్ చేయాలి అనిపించినా టెన్షన్ లేకుండా ఉండొచ్చు. బికాస్ మీ ఫ్యూచర్ కోసం ఆల్రెడీ మనీ వర్క్ చేస్తుంది. కియోసాకి దానిని ఫినాన్షియల్ ఐక్యూ అని పిలుస్తారు. నెక్స్ట్ మెథడ్ కి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఆల్మోస్ట్ మనలో చాలా మంది వచ్చే సాలరీతో హ్యాపీగా లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని హ్యాండిల్ చేస్తాం. కానీ సడన్ గా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే
అప్పుడేంటి పరిస్థితి? అలాంటి టైంలో అసలు హాస్పిటల్ బిల్స్ ని కూడా ఇమాజిన్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్ లోనే ఇన్సూరెన్స్ మీకు మరియు మీ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది. మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, సో ఏ కంపెనీని చూస్ చేసుకోవాలని అలా ఆలోచిస్తూ ఆగిపోతూనే ఉంటారు. ఇక్కడ నేను మీకు డిట్టో ఇన్సూరెన్స్ ని రికమెండ్ చేస్తున్నాను. వాళ్ళ సర్వీసెస్ గురించి చెప్పాలంటే వాళ్ళు స్పామ్ కాల్స్ చేయరు, అంటే మీకు మళ్ళీ కాల్స్ చేసి విసిగించరు. అలాగే ఏ పాలసీ పడితే అది తీసుకోమని పుష్ కూడా చేయరు. ఇంకా వాళ్ళ దగ్గర 24/7 క్లైమ్ సపోర్ట్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటే ఇవాళే డిట్టో ఫ్రీ కాల్ బుక్ చేసుకుని ఎక్స్పర్ట్ నుండి ప్రాపర్ అడ్వైస్ పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇవాళే మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ మంత్ర, నాలెడ్జ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మనం ఫైనాన్స్ గురించి చాలా తెలుసుకుంటాం, యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, రీల్స్ స్క్రోల్ చేస్తాం, పాడ్కాస్ట్ వింటాం, బుక్స్ చదువుతాం, కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా అర్థం చేసుకుని చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేస్తాం. ఎస్ఐపి అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తాయి, స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో ఎలా గ్రో అవుతుంది, అన్ని మనకు తెలుసు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాక్షన్ దగ్గర. నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ చేస్తాం, బోనస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఇయర్స్ గడిచిపోతాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ లో రాబర్ట్ కియోసాకి చెప్పిన స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అంటే, నాలెడ్జ్ అలోన్ ఈజ్ నాట్ పవర్, అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. అంటే తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, దానిని ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో మంచి ఆప్షన్ అని మీకు తెలుసు అనుకుందాం. కాంపౌండింగ్ పవర్ గురించి కూడా తెలుసు, కానీ మీరు ఇంకా అకౌంటే ఓపెన్ చేయలేదు, ఎస్ఐపి స్టార్ట్ చేయలేదంటే ఆ నాలెడ్జ్ ప్రాక్టికల్ గా మీకు అసలు యూజ్ అవ్వదు. అది థియరీగా మాత్రమే ఉంటుంది తప్ప అది ప్రాక్టికల్ గా మీరు వర్కౌట్ చేయట్లేదు. సరే, మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఫిట్నెస్ గురించి అన్ని వీడియోస్ చూస్తూనే ఉంటాం, మనకి డైట్ ప్లాన్ కూడా తెలుసు, ఎక్సర్సైజ్లు తెలుసు, కానీ జిమ్ కి వెళ్ళకపోతే బాడీ చేంజ్ అవుతుందా? లేదు. అలాగే ఫినాన్స్ లో కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోకపోతే చేంజ్ రాదు. కాబట్టి బిగ్ అమౌంట్ కోసం వెయిట్ చేయకండి, పర్ఫెక్ట్ టైం కోసం అస్సలు వెయిట్ చేయకండి. 1000 తో అయినా ముందు స్టార్ట్ చేయండి. స్మాల్ ఎస్ఐపి, స్మాల్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ ఇన్కమ్ ఐడియా ఏదైనా సరే ఒకటి స్టార్ట్ చేయండి. యాక్షన్ స్టార్ట్ అయ్యాక క్లారిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. రిమెంబర్, సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే కొంతమంది యాక్షన్ తీసుకుంటారు, కొంతమంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అది సంగతి. ఫోర్త్ మంత్ర, ఫియర్ ని కంట్రోల్ చేయడం. మనీ గురించి ఫియర్ చాలా కామన్ గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అవుతుందేమో, బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే, మార్కెట్ క్రాష్ అయితే, ఇలా అన్ని డౌట్స్ న్యాచురల్ గా వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ చాలా మంది స్టార్ట్ చేయకుండా ఉండేది లాస్ భయం వల్ల. కానీ ఒక ఇంపార్టెంట్ నిజం ఏంటంటే రిస్క్ లేకుండా గ్రోత్ ఉండదు. బ్యాంక్ లో మనీ ఉంచడం సేఫ్ అనిపించవచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల అది స్లోగా వాల్యూ తగ్గిపోతుంది. సో ఫియర్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయలేం, కానీ కంట్రోల్ చేయగలం. లాసెస్ వస్తాయి, ఇదే రియాలిటీ. ఎగ్జాంపుల్ కి స్టాక్ మార్కెట్ లో ఒక 5000 లాస్ అయింది అనుకుందాం, అది ఒక లెసన్ ఫీ లాగా కన్సిడర్ చేయండి. ఆ లాస్ వల్ల మీకు మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో, పేషెన్స్ ఎంత ఇంపార్టెంటో, రీసెర్చ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. నెక్స్ట్ టైం డెసిషన్ బెటర్ గా తీసుకోగలుగుతారు. బిజినెస్ లో కూడా సేమ్. ఫస్ట్ అటెంప్ట్ లో ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మిస్టేక్స్ ఎక్కడ జరిగాయో తెలుస్తుంది, ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఫియర్ లేకుండా ఉండరు, వాళ్ళు కూడా భయపడతారు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు భయంతో ఆగిపోరు, స్మాల్ స్టెప్స్ తీసుకుంటారు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు, లాస్ ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి నేర్చుకుంటారు. సో నెక్స్ట్ టైం మీకు లాస్ అవుతానేమో అని అనిపించినప్పుడు ఇలా ఆలోచించండి, లాస్ వస్తే నేర్చుకుంటా, కానీ ట్రై చేయకపోతే అసలు నేనేం నేర్చుకుంటా? గ్రోత్ కంఫర్ట్ జోన్ లో జరగదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం భయం ఉంటుంది, కానీ దానిని కంట్రోల్ చేసి ముందుకెళ్తేనే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఫిఫ్త్ మంత్ర, కంటిన్యూస్ లెర్నింగ్. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. ప్రపంచం ఇప్పుడు చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది, మార్కెట్ కండిషన్స్ మారిపోతూ ఉన్నాయి, టెక్నాలజీ స్పీడ్ గా డెవలప్ అవుతుంది, న్యూ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఏఐ టూల్స్, ఆన్లైన్ బిజినెస్, రిమోట్ వర్క్ ఆప్షన్స్, ఇవన్నీ కొత్త ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 10 years ముందు ఉన్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి మీరు ఎంప్లాయీ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నెవర్ స్టాప్. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేర్చుకోవాల్సిన పని లేదు అని అనుకోకండి. రియల్ లెర్నింగ్ యాక్చువల్లీ జాబ్ స్టార్ట్ అయ్యాకే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకుంటే మీరు అన్నెసరీగా కట్టిన ట్యాక్స్ ని సేవ్ చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి అప్డేట్ గా ఉంటే బెటర్ రిటర్న్స్ చూస్ చేసుకోగలుగుతారు. డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతారు. ఒక స్మాల్ న్యూ స్కిల్ కూడా మీ ఇన్కమ్ ని ఫ్యూచర్ లో డబుల్ చేయగలదు. డైలీ 20 to 30 minutes
ఫినాన్స్ గురించి డెడికేట్ చేయండి. ట్రావెలింగ్ లో పాడ్కాస్ట్ వినండి, మంచి బుక్స్ చదవండి, జెన్యూన్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే బదులు కొంచెం టైం సెల్ఫ్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేయండి. స్లోగా మీ మైండ్ సెట్ మారుతుంది, మనీని చూసే విధానం కూడా మారుతుంది, మీ డెసిషన్స్ మెచ్యూర్ అవుతాయి. ఇది ఇమీడియట్ గా కాకపోయినా 3 to 5 years తర్వాత చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ పెరగడం అంటే లక్ కాదు, నాలెడ్జ్ ప్లస్ స్కిల్ ప్లస్ రైట్ డెసిషన్స్ కాంబినేషన్. కాబట్టి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటూనే ఉండండి. మీరు మార్కెట్ కన్నా ఒక స్టెప్ ముందు ఉంటారు. అదే లాంగ్ టర్మ్ లో ఫినాన్షియల్ సక్సెస్ కి స్ట్రాంగ్ బేస్ అవుతుంది. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది లాటరీ కాదు, అది ఒక ప్రాసెస్. చిన్న చిన్న డెసిషన్స్, కన్సిస్టెన్సీ, సేవింగ్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవే ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తాయి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను అసెట్స్ ని బిల్డ్ చేస్తున్నానా లేక అన్నెసరీ లయబిలిటీస్ కలెక్ట్ చేస్తున్నానా అని. ఈ రోజు నుంచి ఒక స్మాల్ స్టెప్ తీసుకోండి, 10% సేవ్ చేయండి, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని స్టార్ట్ చేయండి, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జాబ్ సెక్యూరిటీ కన్నా ఫినాన్షియల్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మీ కౌశల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.